హాయ్ అండి, వెల్కమ్ టు ఏఆర్ కుకింగ్ రెసిపీస్. చూడండి, గోంగూర పప్పు అండి. నీట్గా కందిపప్పు కడిగి పెట్టుకున్నాము. ఒక 10 పచ్చిమిరపకాయలు ఇలా తుంచేసుకోవాలి. ఇదిగోండి టమోటా ఇలా ఇలా కట్ చేసేసేయండి. అంటే ఇది స్టోన్స్ ఉంటాయి అంటారు కదా, ఇదిగో ఇలా తీసేసేయండి. ఇట్లా 4 ముక్కలకు కోసేసి ఇలా వేసేసుకోండి. ఉల్లిపాయ ఇది తాలింపు ఉంచుకోండి. ఈ 1.5 ఉల్లిపాయ వేసినట్టు దీంట్లో ఇదిగోండి జీరా, చూడండి స్పూన్ ఆయిల్. పొంగకుండా ఉంటుంది, ప్లస్ మెత్తగా ఉడికిద్ది. ఇదిగోండి సాంబారు. సాంబార్ అంటే పసుపు అన్ని దినుసులు వేసి కొట్టుకుంటారండి. టేస్ట్ కోసం కొంచెం కారం, అంటే మిరపకాయలు వేసాం కదా టేస్ట్గా ఉండటానికని కొంచెం కారం వేసుకోండి. ఇప్పుడు ఇదిగో గోంగూర నీట్గా గుజ్జు పెట్టామండి. 50 గ్రాములు ఉంటుంది. ఇది పెట్టేసుకోండి. ఇదిగోండి చింతపండు టేస్ట్గా ఉంటుంది. కొంచెం చింతపండు వేసుకోవాలి. 3 విజిల్స్ రానిచ్చుకోండి, నీట్గా ఉడికిపోద్ది. ఇదిగోండి 3 విజిల్స్ అని చెప్పాం కదా, ఉడికింది. ఇప్పుడు ఇలా తోటి మెత్తగా మెదుపుకోండి. దీనిలో ఇదిగోండి ఉప్పు సరిపడా, గోంగూర కదా కొంచెం ఉప్పు ఎక్కువ పెట్టిద్ది. మీకు సరిపడా వేసుకోండి. ఇలా మెత్తగా మెదుపుకోవాలి. పప్పు గుత్తోటైనా మెదుపుకోవచ్చండి. ఇట్లా కళాయి పెట్టుకొని ఇట్లా ఆయిల్ తాలింపుకి 3 స్పూన్లు వేసుకోండి. గోంగూర పప్పు కదా కొంచెం ఎక్కువ పట్టుద్ది ఆయిల్. ఫస్ట్ మిరపకాయ ఇలా తుంచేసుకోండి. పప్పులో కొంచెం కారం తక్కువగా ఉంటే దీంట్లో వేసుకోవచ్చు, మిరపకాయలు తాలింపులో వేసుకోవచ్చు. చిట్టపట్లాడాలి. ఇదిగో జీరా తాలింపు, ఇదిగోండి కొంచెం సాయిపప్పు, చిన్నల్లి, పెద్దల్లి, బాగా దోరగా ఫ్రై అవ్వాలి. అది మాడిపోకుండా లిమిట్లో వేసుకోవాలి తాలింపు. ఇదిగోండి కరివేపాకు 2 గ్రాములు,
కరివేపాకు ఇంగు వేసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి ఇలా మెత్తుకోవాలి. మరి మెత్తగా ఉన్నా బాగుండదు, ఇలాగే మెత్తుకోవాలి. చూడండి తాలింపు పెట్టి దీనిలో వేసేసేయండి. కాళ్ళ పడుకుని ఇదిగోండి మన గోంగూర పప్పు రెడీ అయిపోయింది సింపుల్గా. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే మీకు వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేఆర్ కుకింగ్ రెసిపీస్.